హలో గైస్, వెల్కమ్ టు అవర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. బెక్కీ లించ్ WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ ఓడిపోయినప్పటి నుంచి బెక్కీ లించ్కి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కొంపదీసి WWEలో నుంచే వెళ్ళిపోయింది ఆ బెక్కీ లించ్. ఇన్ని ఆఫర్లు వస్తున్నాయి ఆమెకి. TNA రెజ్లింగ్లో నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి బెక్కీ లించ్కి. అండ్ AEWలో నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి బెక్కీ లించ్కి. అండ్ న్యూ జపానీస్ ప్రో రెజ్లింగ్లో నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి బెక్కీ లించ్కి. అండ్ ఫైనల్లీ WWE నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి బెక్కీ లించ్కి. కొంపదీసి WWEని మానేసిందా బెక్కీ లించ్? ఏమైందో ఏమో తెలియదు, కానీ ఎన్ని ఆఫర్లు మాత్రం ఎప్పుడు చూడలేను. బెక్కీ లించ్కి మాత్రం చాలా ఆఫర్లు వస్తున్నాయి. బెక్కీ లించ్ ఏ రెజ్లింగ్లోకి వెళ్తుందో ఎవరికి తెలియదు. ఇన్ని ఆఫర్లు మాత్రం చాలా ఆఫర్లు వస్తున్నాయి బెక్కీ లించ్కి. ఎక్కడికి పోతుందో ఎక్కడ ఉంటుందో తెలియదు. ఐ థింక్ బెక్కీ లించ్ కన్ఫామ్గా WWEలోకే రిటర్న్ అవుతుంది నాకు తెలిసి, కన్ఫామ్గా. త్వరలో అంకుల్ హౌడీ WWEలో కొత్త డ్రామాని వేయబోతున్నాడు. ఎప్పటి నుంచో ఎక్కడో తెలియదు, కానీ కొత్త డ్రామాని వేయబోతున్నాడు అంకుల్ హౌడీ అండ్ WWEలో. మన ట్రైబల్ చీఫ్, హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రైన్స్ లేటీ జోసెఫ్ అనయాతో WWEని వదిలేసి AEWలో జాయిన్ అవ్వబోతున్నాడు. ఈ న్యూస్ రియల్ కాదు, ఫేక్ న్యూస్. ఇది రియల్ కాదు. రోమన్ రైన్స్ని WWEలోకి రప్పిస్తున్నారు. అది ఎప్పుడు అని అంటే మనీ ఇన్ ద బ్యాంక్లో, లేకపోతే సమ్మర్ స్లామ్లో, లేకపోతే రోయల్ రాంబుల్ ఈవెంట్లో. ఈ 3 ఈవెంట్లలో ఏదో ఒక ఈవెంట్లో కన్ఫామ్గా రావచ్చు రోమన్ రైన్స్. ఇదే ఫేక్ న్యూస్ రా బాబు అని అంటే మరొక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేస్తున్నారు WWE ఫ్యాన్స్. రోమన్ రైన్స్ హీరోగా నటిస్తున్నాడు అవెంజర్స్ సీక్రెట్ వార్లో అని ఫేక్ న్యూస్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా ఫేక్ న్యూస్. రోమన్ రైన్స్ కన్ఫామ్గా WWEలో రిటర్న్ అవ్వబోతున్నాడు. WWE వాళ్ళు రోమన్ రైన్స్ని ఎక్కువ రోజులు రెస్ట్ ఇవ్వకుండా WWEలోని రప్పించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు WWE వాళ్ళు. రోమన్ రైన్స్ కన్ఫామ్ రిటర్న్ డేట్ ఏమీ చెప్పలేదు, కానీ రోమన్ రైన్స్ కన్ఫామ్గా WWEలోకే వస్తున్నాడు. మీరు ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి పోస్ట్ చేయడం, పబ్లిష్ చేయడం బంద్ చేయండి. రోమన్ రైన్స్కి ఏమో కానీ సెత్ ఫ్రీకెన్ రాలెన్స్కి మాత్రం కన్ఫామ్గా క్యాప్టెన్ అమెరికా ది న్యూ వరల్డ్ ఆర్డర్ అని దాంట్లో మాత్రం హీరోగా ఛాన్స్ వచ్చింది సెత్ ఫ్రీకెన్ రాలెన్స్కి. సెత్ ఫ్రీకెన్ రాలెన్స్కి ఆల్రెడీ 2023లోనే ఛాన్స్ వచ్చింది హీరోగా, అది కూడా మార్వెల్ స్టూడియోలో. కానీ అతను WWEని వదులుకోలేక అతను హీరోగా ఛాన్స్ వదులుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఛాన్స్ వస్తుంది, అతను వెళ్ళొచ్చు, WWEని వదిలేయచ్చు. సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ మార్వెల్ చాలా బాగుంది కదా. WWEలో మరో కొత్త టైటిల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ బెల్ట్ పేరే ఉమెన్స్ నార్త్ అమెరికన్ బెల్ట్. ఇది NXTలోనే కాదు WWEలో కూడా ఉమెన్స్ WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కొత్త బెల్ట్ని అనౌన్స్ చేయబోతున్నారు. ఎప్పుడో ఎక్కడో తెలియదు, కానీ కొత్త బెల్ట్ని అనౌన్స్ చేయబోతున్నారు. ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ టైటిల్. మనం చాలా రోజులుగా మిస్ అవుతున్న జెఫ్ హార్డీని మనం త్వరలో చూడబోతున్నాము. AEWలో నుంచి TNAలోకి జాయిన్ అయిపోయిండు జెఫ్ హార్డీ. త్వరలో రిటర్న్ అవ్వబోతున్నాడు TNAలోకి జెఫ్ హార్డీ ఈ వీకెండ్లోనే. మనం త్వరలో WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ని చూడబోతున్నాము. వీళ్ళిద్దరి మధ్యలో కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోయా WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్యలో జరగబోతుంది మనీ ఇన్ ద బ్యాంక్లో. ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉండే క్లాష్ ఆఫ్ ది క్యాస్టిల్లో, కానీ ఈ మ్యాచ్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే AJ స్టైల్ మంచిగా రిటైర్డ్ అయిపోతున్నాడు WWEలో నుంచి. అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోతే అతని మీదనే అటాక్ చేసేసిండు, కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు AJ స్టైల్. అందుకే ఈ మ్యాచ్ని క్యాన్సిల్ చేసి WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఐ క్విట్ మ్యాచ్ జరగబోతుంది. క్లాష్ అట్ ది క్యాస్టిల్లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. చాలా అంటే చాలా డేంజర్గా. అది కూడా మనీ ఇన్ ద బ్యాంక్లో కాకపోతే సమ్మర్ స్లామ్లో అయినా WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ని పెడదామని చూస్తున్నారు సోలో సికోయాతో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ని.
ఎప్పుడు పెడతారో తెలియదు కానీ చాలా అంటే చాలా డేంజర్గా జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్. రేపు జరగబోయే WWE క్లాస్ ఆఫ్ ది క్యాసిల్లో WWE వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ మ్యాచ్ డ్రేవ్ మ్యాగటైరే గెలవాలి. ద న్యూ వరల్డ్ హెవీ ఛాంపియన్ డ్రేవ్ మ్యాగటైరే కావాలి. ఆయన హోమ్ టౌన్లో ఆయననే గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ రోజు రాత్రి 11:30 WWE క్లాస్ ఆఫ్ ది క్యాసిల్ లైవ్ ఈవెంట్ జరగబోతుంది. Sony 10-1, Sony 10-3, Sony 10-4 టీవీ ఛానల్స్లో. డోంట్ మిస్ ఇట్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఎవర్. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Thank you so much. Love you guys.